పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈ సినిమా 4 letters నా దగ్గర వచ్చి చేయమని చెప్పినప్పుడు మాది ఒక చిన్న సినిమా సార్, మీరు హెల్ప్ చేయాలి, మీరు చేయాలి అని అన్నారు. నేను సరే హెల్ప్ చేద్దామని అనుకున్నాను. ఎంత పొరపాటు చేశాను అనేది ఇప్పుడు సాంగ్స్ చూసిన తర్వాత అర్థమైంది. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. నేను ఆ రేంజ్లో మాట్లాడి ఉండాల్సింది, బట్ నన్ను ఏమార్చారు వీళ్ళు. ఎనీవే, నేను హెల్ప్ చేయాలనుకున్న సినిమా పెద్ద సినిమా కావడం, బాగా రావడం, అది బాగా రిలీజ్ అయ్యి, మంచిగా రిలీజ్ అయ్యి, పెద్దగా ఆడడం, అది ప్రతి యాక్టర్ కోరుకునే కోరికే. సో ముఖ్యంగా ఉదయ్ గారికి తన జీవిత డ్రీమ్, ఇట్స్ లైఫ్ టైమ్ డ్రీమ్ టు మేక్ హిస్ సన్ అన్ యాక్టర్, అండ్ తన సన్ డ్రీమ్ కూడా యాక్టర్ కావడంతో అది సరిపోయింది. న్యూయార్క్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమా చేయాలి, తన సన్ని నిలబెట్టాలని అనుకోవడం, అది మనందరికీ మంచి విషయం. ఎందుకంటే ఓ ప్రొడ్యూసర్ వస్తే 60 కుటుంబాలు బాగుంటాయి, ఓ ప్రొడ్యూసర్ నిలిస్తే ఎన్నో కుటుంబాలు బాగుంటాయి. సో ప్రొడ్యూసర్లని నంబర్ 1గా ఆలోచించే వాళ్ళే ఇండస్ట్రీలో చాలా కాలం ఉన్నారు. మిగతా వాళ్ళు మధ్యలో వచ్చి మధ్యలో పోయారు. సో ఈ ప్రొడ్యూసర్ నిలవాలి, ఇంకా ఎన్నో హిట్లు ఇవ్వాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే మా రఘురాజ్ గారు, ఆయన సకల కళా వల్లవన్ అంటారు తమిళ్లో. సో అది అన్ని మాస్టర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఆయన అన్ని విషయాలు చేసి ఈ సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు నేను ఒక్క విషయం నోటీస్ చేశాను. హీ హాజ్ అమేజింగ్ క్లారిటీ. నాకు ఏం కావాలి, ఏమొద్దు అనేది తను చాలా క్లియర్గా ఉన్నారు. నేను అన్నిటికంటే ఎక్కువ మర్యాద ఇచ్చేది ఆ క్లారిటీకి. ఎందుకంటే చాలామంది బ్రిలియంట్ ఉన్నారు, చాలామంది రూల్స్ ప్రకారం సినిమా తీస్తారు, బట్ ఈ క్లారిటీ అనేది ఐ వాల్యూ ఇట్ అలాట్. సో అందువల్ల నేను చేయడం కూడా, నా పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ఏమాత్రం ఉపయోగం ఉంటుందో ఆ మాత్రం నేను చేయడం, ఇట్స్ ఆల్ అప్ టు హిమ్. సో రఘురాజ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎంటైర్ టీమ్ సాంగ్స్ అదరగొట్టే, అసలు భీమ్స్ గారు, నేను ఎక్కడ అమేజింగ్ అండి, సూపర్. నేను హీరోగా ఉన్నప్పుడు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే బాగుండేది. సో గుడ్ సాంగ్స్, లవ్లీ సాంగ్స్. రెండు హార్ట్, ఆ తర్వాత 2 వచ్చి క్రేజీ సాంగ్స్ బాగున్నాయి. డాన్స్ అంతా చాలా బాగుంది. ఎనర్జీ, ఈశ్వర్ ఎనర్జీ ఈజ్ అమేజింగ్. హీరోయిన్స్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు మీ భాషలో అంటే మీరు హాట్ అంటారు, బట్ నేను చూసేటప్పుడు కాస్త అయ్యో పాపం చూస్తాను. ఎందుకంటే ఆ డ్రెస్సులు, ఆ బికినీలు వేసుకోవడానికి వాళ్ళు ఎంత కడుపు కట్టి, నోరు కట్టి, జిమ్లోనే బతికి ఎంత కష్టపడతారనేది నేను ఒక క్షణం నేను ఆలోచించగలను. సో వాళ్ళ డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్. టు బి ఏబుల్ టు క్యారీ దోస్ డ్రెస్సెస్ ఆఫ్, యూ నీడ్ టు బీ అబ్సల్యూట్లీ ఫిట్. And other people see hot, I see discipline, training and dedication. So hats off to both of them. Well done. And జనరల్గా మన బాడీ మన కంట్రోల్లో లేకపోతే మనం ఏం వేసినా బాగుండదు. బట్ ఇటువంటి డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఏ డ్రెస్ వేసినా దే ఆర్ ఏబుల్ టు క్యారీ ఇట్ ఆఫ్. ఎక్కడ అశ్లీలత అనేది ఎక్కువ కనిపించలేదు నాకు. ఎక్కువ అని ఎందుకు అంటున్నానంటే, నేను సెన్సార్ బోర్డు మెంబర్షిప్లో ఉన్నాను. నేను వెళ్ళేటప్పుడు ప్రతిసారి నా ప్యానల్కి వెళ్ళేటప్పుడు మనసు దృఢం చేసుకుని వెళ్తాను. ఎందుకంటే నాకు తెలుసు ఆ రోజు ఆర్గ్యుమెంట్ ఉంటుంది, సినిమా తరపుగా నేను పోరాడతాను, మిగతా వాళ్ళు ఇదేమిటండి సినిమా ఇంతేనా అని పోరాడతారు అని. నేను ఒకటే విషయం కోరుకుంటున్నాను, ఈ సినిమా వచ్చి మా ప్యానల్కి రాకూడదని. ఎందుకంటే ఫైట్లు చాలా ఉంటాయని నాకు అర్థమైపోయింది. సో ఐ హోప్ దిస్ గెట్స్ పాస్ త్రూ, బికాజ్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ ఆన్ స్క్రీన్, బట్ ఇట్ లుక్స్ రియలీ అమేజింగ్, కలర్ఫుల్ అండ్ బ్రైట్. అండ్ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. సినిమా నేను చేసినంత వరకు నాకు తృప్తిగా ఉందండి. స్టోరీ ఈజ్ నైస్. సో అన్నీ పోను మన ప్రొడ్యూసర్ గారి చేతిలో ఉంది. ఎలా సినిమాని ప్రొజెక్ట్ చేస్తారు, ఎలా అడ్వర్టైజ్ చేస్తారు, ఎలా జనం ముందుకు తీసుకొస్తారని. ఐ హోప్ ఆల్ దట్ హ్యాపెన్స్ వెరీ వెల్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది టీమ్. గుడ్ లక్, గాడ్ బ్లెస్. యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరం ఉన్నా లేకపోయినా కమెంట్ కూడా చేయండి. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.